హలో గైస్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు వచ్చి టైం 7:30 అవుతుంది. ఇంకా ఇప్పుడే లేచాను నేను. ఇప్పుడు లేచేసరికి కరెంటు పోయింది. ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. నేనేమో 1:30 కల్లా వీడియో అప్లోడ్ చేయాలి, నిన్న తీసిన ఎపిసోడ్. సో అదేంటో అర్థం కావట్లేదు. ఇంకా ఎడిటింగ్ అదంతా బాకీ ఉంది. ఛార్జింగ్ ఏమో లేదు. ఈ సాటర్డే కదా, మళ్ళీ ఒక డౌట్ ఉంది, మధ్యాహ్నం వరకు ఇవ్వడేమో అని చెప్పేసి. సో కొంచెం అదైతే ఇబ్బందిగా ఉంది. ఒకవేళ అయితే ఓకే, 1:30 కల్లా వీడియో వస్తుంది, లేకపోతే కొంచెం లేట్ అవుతుంది ఈరోజు ఎపిసోడ్ది. సో వీడియో తీయడానికి కూడా మధ్యలో కరెంట్ లేకపోతే మాత్రం ఛార్జింగ్ అయిపోతే కుదరదు అనమాట. చూడాలి ఏం జరుగుద్దాం. ఇప్పుడే కరెంట్ వచ్చింది. నేనైతే దోశ వేస్తున్నా, మా వారైతే చట్నీలో హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడే హడావిడిగా అయిపోయింది అనమాట. వీళ్ళ క్లయింట్ ఒక అతన్ని అయితే తీసుకొస్తున్నారు. సో అందుకోసం కొంచెం ఫాస్ట్గా చేయాలని హెల్ప్ చేస్తున్నారు అనమాట. సో మార్నింగ్ రొటీన్లో ఇది ఒక పార్ట్ అనమాట. సో గైస్ మళ్ళీ కలుసుకుందాం. ఇక ఇక్కడైతే నేను ఎగ్ దోశ అలాగే ఆనియన్ దోశ అయితే వేసి ఇచ్చాను అనమాట. ఇంకా అతను కూడా వచ్చారు, ఇంకిద్దరు కలిసి పెట్టేశాను అనమాట. వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. ఆయన ముందు వీడియో తీస్తే బాగుండదని చెప్పేసి వెనక ఏదో చిన్న క్లిప్ తీసాను అంతే. ఇంకా వాళ్ళు తింటున్నారు, ఇంకా ఆఫీస్కి టైం అవుతుందని చెప్పేసి వాళ్ళు తిని వెళ్ళిపోయారనమాట. మా వాడైతే ఇది సెకండ్ టైం అండి, ఏడవకుండా బెడ్ మీద నుంచి నన్ను అంటే చిన్నగా ఒకసారి పిలిచాడు, నేను రెస్పాండ్ అవ్వలేదన్నమాట. ఇంకా వాడే దిగి హాల్లోకి వచ్చేసాడు. సెకండ్ టైం, ఇది పుట్టిన దగ్గర నుంచి సెకండ్ టైం అనమాట. ఇలా ఏడవకుండా వచ్చి ఆడుకుంటున్నాడు వాడంతటా వాడే. ఇంకా స్నానం చేసి రొటీన్గా ఇంకా పూజ అయితే చేసేసుకున్నాము. పూజ చేసిన తర్వాత ఇంకా మేము కూడా టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇంకప్పటికి కొంచెం లేట్ అయిపోయింది. ఇక సుశాంత్ గాడి కోసం అయితే చిన్న ఎగ్ దోశ అయితే వేసాను. సుశాంత్ గారు కూడా టిఫిన్ చేసేస్తున్నాడు. సుశాంత్ ఏం తింటున్నా? ఏ క్యా హే? అండా అండా దోశ నా ఎమ్మియా? బాగుందా? ఓకే, తింటావా? ఇవనా? ఇక వాడికి పెట్టేసిన తర్వాత ఇక ఆంటీ కూడా వచ్చేసారనమాట. ఆంటీకి కూడా దోశ వేసి పెట్టేసి ఇక తర్వాత నేను వేసుకొని తినేసాను. వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఇక కాఫీ అయితే పెట్టి ఇంకా ఆంటీకి ఇచ్చేసాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంక నేను కూర్చొని తిందాం అనుకొని ప్రశాంతంగా అలా కూర్చొని తినేసరికి, అంటే తిందామని కూర్చునేసరికి మా వాడు వచ్చి చూడండి ఎలా చేస్తున్నాడు. అస్సలకి అంటే పక్కన కూర్చోడానికి ఇష్టపడ్డా అనమాట. నేను పక్కన ఉంటే ఇంకా అలా ఒళ్ళో కూర్చొని అలా ఎగురుతూ ఉంటాడు. ఇంకా నేను అలా ప్లేట్ పక్కన పెట్టి చూస్తూ ఉండాలన్నమాట. వాడు కొంచెంసేపు మళ్ళీ ఎగిరి కొంచెం పక్క వెళ్ళిన తర్వాత నేను తినాలి. ఇక నాకు తినటం అయిపోయిన తర్వాత ఆ ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక అలా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత అలా కొంచెం వాలి కూర్చుంటే మళ్ళీ వచ్చి ఎక్కాడు. ఇంకా రోజు ఇంక ఇలానే ఉంటుంది అనమాట. నాకు అట్లా కూర్చొనిడు అనమాట ఒక్కదాన్నే. వాడికి నేను అలా ఒక్కదాన్ని కూర్చుంటే చాలా ఏమనుకుంటాడేమో తెలియదు కానీ వచ్చి ఎక్కేస్తాడు. ఇంకా తర్వాత కొంచెంసేపు వాడిని ఆడిపించాను. హాయ్ బోలో, హాయ్ హాయ్ అమ్మా అమ్మా. అయ్యో బేటా, जी ఇక్కడ వాడు చూడండి, నేను తాలింపు పెడతాంటే వాడు ఫుడ్కి వాడు పెడతానని గొడవ చేస్తున్నాడు. ఫుడ్ చేసినప్పుడల్లా ఇంక ఇలానే వస్తాడు అనమాట. నెక్స్ట్ ఏం వేయాలి సుశాంత్? కామా? నెక్స్ట్ కామేనా? ఇది ఇలా వేయాలి. పెద్దయిన తర్వాత చేస్తాడో లేదో తెలియదు కానీ సుశాంత్ గారు రోజు ఇప్పుడైతే
రోజు వంట చేస్తున్నాడు. ఏ శిశాంత్, టిఫిన్, లంచ్, డిన్నర్ అన్నీ నువ్వే చేస్తున్నావు కదా? చేస్తావా పెద్ద అయిన తర్వాత? ఏరా శిశాంత్, చూడు, వంట చేస్తావా పెద్ద అయిన తర్వాత? చేస్తావా చేయవా? హలో, వంట చేస్తావా? అబ్బో. శిశాంత్ గారి కోసం ఓట్స్ బీట్రూట్ రెడీ. తింటావా? ఇక తినేసిన తర్వాత ఇద్దరం కలిసి పడుకొని ఇంకా 4:30కి అలా లేచామండి. ఇంకా లేచిన తర్వాత బయటకి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే నైట్కి వచ్చేసి వంట చేయాలి. ఉదయం వచ్చారు కదా, అతనైతే మళ్ళీ నైట్ అయితే వస్తారనమాట, అంటే డిన్నర్కి వస్తారు. అందుకని చెప్పేసి ఎగ్ బిర్యానీ అలాగే దాల్చా అంటే కన్యా అంటారు కదా, అది పెడదాం అనుకున్నాను. సో దానికోసం సొరకాయ, వంకాయ అయితే ఇంట్లో లేవు, అవి తీసుకొని వద్దాం అనుకొని అటు వెళ్ళేసి ఇంకా అక్కడ షాప్ ఉంది కదా, ఆ షాప్లో అయితే కొంచెంసేపు వాడు అక్కడికి వెళ్తే ఊరుకోడు అనమాట, తిరగాలి అంటాడు. ఇంకా అక్కడ వాడిని తిప్పి నాకు కూడా కొంచెం కావాల్సిన సామాన్ అయితే తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. అక్కడ వెజిటేబుల్స్ దగ్గర తీయడానికి వీడియో అవ్వలేదు వాళ్ళు. సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అలా రెడీ అంటే డైనింగ్ టేబుల్ మీద వేసి అవన్నీ చేస్తుంటే ఇంకా వాడైతే ఇంకా అది కొత్త చూశాడు కదా, అది ఇంకా ఊరుకోలేదనమాట. వెళ్ళి ఇంకా చైర్లో కూర్చొని మొత్తం కుప్ప చేసాడు. తర్వాత అది వీడియో తీయలేకపోయాను కానీ మొత్తం ఆగం చేస్తాడు అనమాట. ఇంకా మళ్ళీ కింద దించి మళ్ళీ వేరే దగ్గర కూర్చోబెట్టి మళ్ళీ అది సర్దేసుకున్నాను నేను. ఇక వాడు అంతేనమాట, ఏదైనా కొత్తది చూశాడంటే దాని దగ్గరే ఉంటాడు. ఇంకా అక్కడ కూర్చొని మళ్ళీ మామ తీసుకురా అని చెప్పేసి అంటున్నాడు అనమాట. కొంచెం మరమరాలు ఇస్తే కొంతసేపు అలా కూర్చొని తిన్నాడు, మళ్ళీ అంతా పారబోసాడు. తినేది లేదు, పెట్టేది లేదు, అలా ఏదో కొత్తదాన్ని చూసి దాని దగ్గర ఏదో చేయాలని అనుకుంటాడు వాడైతే. కింద దిగమన్నా దిగట్లేదు అనమాట, రాను అంటున్నాడు. బెట్టు ఉత్తరా క్యూ ఆజా ఇదే రే పెడతాయి క్యా. ఇక బిర్యానీకి అయితే ప్రిపేర్ చేసుకోవడానికి పక్కన ఎగ్స్ పెట్టేసాను. ఇంకా ఆ తర్వాత దాల్చాలోకి పచ్చిశనగపప్పు అయితే పెట్టేశాను అనమాట. అది అయిపోయింది. ఇంకా తర్వాత ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంకా దాంట్లోనే ఎగ్స్ కూడా కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి ఫ్రై చేసి. చెఫ్ ఇంకా రాలేదనుకుంటే వచ్చేసాడండి చెఫ్, బిర్యానీ చేస్తున్నాడు అనమాట, ఎగ్ బిర్యానీ. నాకేమో వాటర్ తీసుకెళ్ళి ఇట్లాంటి పని పక్కన పడింది అనమాట. ఇంకా తర్వాత ఇంకా బిర్యానీ మసాలాకైతే రెడీ చేస్తున్నాను. మొత్తం వీడియో క్లారిటీగా తీయటానికి నాకైతే అవ్వలేదన్నమాట. ఒక పక్క వాడిని చూసుకుంటూ ఒక పక్క వంట చేయటం అలా జరిగింది. ఇంకా అదే మధ్య మధ్యలో చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను. ఇక్కడైతే మళ్ళీ టమాటా పేస్ట్లా చేసేసుకొని దానిలో వేసుకున్నాను. ఇలా వేసుకుంటే ఏంటంటే కొంచెం ప్యూరీలాగా అవుతుందన్నమాట. ఆనియన్స్ అయితే కొంచెం కట్ చేసేసే వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత టమాటా పేస్ట్, తర్వాత పెరుగు అయితే కలిపాను అనమాట. ఇదంతా కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనిచ్చుకొని తర్వాత ఎగ్స్ అయితే వేసాను. ఇక ఆ తర్వాత పక్కన మళ్ళీ కలియాక అయితే పెడుతున్నాను అనమాట. ఇది బిర్యానీ కొంచెం ఒక పక్కనే మళ్ళీ రైస్ నీళ్ళల్లో ఉడికించుకొని దానిలో వేసి దమ్కైతే పెట్టేసి పక్కన ఇటు పక్కన అయితే దాల్చా అయితే చేసాను. ఇక అక్కడ బిర్యానీ అయితే అయిపోయింది, దాల్చా కూడా అయిపోయింది అనమాట. ఇక వాళ్ళకైతే పెట్టేశాను. వాళ్ళు తినేసి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారనమాట. అతన్ని దించడానికి అయితే వెళ్ళారు, శిశాంత్ గారిని కూడా తీసుకొని వెళ్ళారు. ఇంకా తర్వాత నేను తినేసాను. ఇంకా వాడు వచ్చిన తర్వాత వాడిని కూడా ఇంకా నిద్రపుచ్చి చేశాను. అప్పటికే 9:30 అయిపోయింది. సో గైస్, ఈరోజు డే అయితే ఇలా గడిచిపోయింది అనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా.